హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చి February 1st, 2024. సౌత్ ఇండియాలో ఉండే అందరికీ ఈరోజు గుడ్ మార్నింగ్. మాకైతే బ్యాడ్ మార్నింగ్. ఎందుకంటే మనాలిలో కంటిన్యూగా లాస్ట్ 48 అవర్స్ నుంచి కంటిన్యూగా స్నోఫాల్ అవుతూనే ఉంది. మా రూమ్ దగ్గర బయట అయితే బైక్లు అయితే పార్క్ చేసాం, కార్లు పార్క్ చేసాం. వీటన్నిటి పరిస్థితి చూడండి ఎలా ఉందో. నా బైక్ అయితే లిటరలీ ఫుల్ స్నో అయిపోయింది పైన మొత్తం. రోడ్స్ చూస్తారా, అరౌండ్ 1 feet అబ్బోనే ఉంది స్నో అయితే. ఈ డాగ్స్ చూడండి బాబు, స్నోలో కూడా తిరుగుతున్నాయి. మా కార్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కొక్క కారు మీద క్యారియర్ ఉంది అనమాట, పైన మొత్తం 1 feet క్యారియర్ ఉంది, అంత స్నో ఉంది. మనాలిలో ప్రజెంట్ పరిస్థితి అయితే ఇది అనమాట. కంటిన్యూగా స్నోఫాల్ అయితే అవుతూనే ఉంది. ఒక్కొక్క రూమ్ దగ్గర కానీ రోడ్స్ మీద కానీ అరౌండ్ 1 feet నుంచి 2 feet వరకు స్నో అయితే ఉంది. ఆ బండిని ఇప్పుడు బయటికి తీయాలంటే అసాధ్యం. నిన్నైతే ఏదో తీసుకున్నాం, అలా మాలోడికి వెళ్ళి తిరిగి వచ్చినాం. ఈరోజు అయితే ఓన్లీ 4x4 బాగా స్కిడ్ అవుతుంది. ఈ ఆటో మీద చూడండి ఎంత స్నో ఉందో అసలు. 2 feet స్నో ఉంది ఆటో మీద అయితే, మరీ ఘోరంగా. నిన్నైతే కొంచెం ఉండింది, ఇప్పుడు 2 feet స్నో ఉంది గైస్, 2 feet స్నో. వావ్. జస్ట్ నేను ఇప్పుడు వాక్ చేస్తాను, ఎలా ఉంటుంది చూడండి. అసలు వండర్ గైస్, వండర్. ఇప్పుడు నేను వాక్ చేసే ప్లేస్ చూడండి ఎలా ఉందో. అసలు ఎక్కడికి స్నో కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనాలిలో మన రూమ్ దగ్గరే స్నో ఉంది, రూమ్ దగ్గరే స్నో ఉంది. ఒక్కొక్క కారు మీద. వావ్, ఇక్కడ చూసారా ఈ కారు మీద ఎంత స్నో ఉందో. ఒక్కసారి తీద్దాం ఇప్పుడు. చేయి పెట్టి తీస్తే చూడండి ఎంత గడ్డ వచ్చిందో. అరౌండ్ 1 feet ఉంది గడ్డ. మాట చెప్పాల్సిన అవసరం లేదనమాట. ప్రతి కారు మన కాళ్ళు అయితే ఫ్రీజ్ అయిపోయినాయి గాయ్స్. ఈ కేబుల్ మీద చూడండి ఎలా ఉందో. కేబుల్ ఒకసారి తడదాం దాన్ని. మొత్తం పడుతుంది కింద. అసలు మనాలి ఒక్కసారికి చేంజ్ అయిపోయింది గైస్. యాక్చువల్గా మన స్నో కోసం ఫారినర్స్కి అయితే వెళ్తూ ఉంటే చాలామంది స్విట్జర్లాండ్, కెనడా, ఇక్కడికైతే మనం ఇప్పుడు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మనాలిలోనే ఉంది, మనాలిలోనే స్నోఫాల్ ఉంది, బర్బర్కే ఉంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయితే ఒక హోటల్ అయితే ఉంది, నేను చూపించాను లాస్ట్ వీడియోలో. అతనైతే కింద అడుగుదాం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్. ఇదే అనమాట అతని హోటల్ కింద. హాయ్ బ్రో, కౌశిక్ బ్రో, ఏంటి ఎంజాయ్ చేస్తున్నావా? ఏంది మీ రూమ్ అక్కడ మొత్తం కింద వైట్గా ఉంది. మంచి వేయించావా కింద? ఫ్లోరింగ్ వేయించావా కింద? వైట్ టైల్స్ వేయించావా? ఏం లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇట్ట. మన్నోడు బండి అయితే ఇదే, టీఎస్ రిజిస్ట్రేషన్. పైన మొత్తం క్యారియర్ ఉందా? పైన 2 feet క్యారియర్ పెట్టించావా బండికి? 2 feet క్యారియరు. అబ్బా అసలు మరీ ఘోరం బ్రో ఇది అస్సలు. అది అక్కడ ఉంది. నిన్న కింద మాలోడు పోయిచ్చా, ఈరోజు బయటకు వదిలేడు. అస్సలు ఛాన్సే లేదు. చూసారుగా ఇదే పరిస్థితి ప్రజెంట్ అయితే. ఒక డాగ్ అయితే మార్నింగ్ వాక్ అయితే వెళ్ళింది స్నోలో. మనం కూడా వాక్కి వెళ్దాం అలా. అసలు అంబ్రెల్లా లేకపోతే ఇక్కడ జరిగే పనే కాదు. ఏదో వర్షంగానే ఘోరం పడుతుంది, అది వర్షమే మేలు అనిపిస్తుంది. మనం స్నోలో నడుద్దాం గైస్. స్నోలోనే మనకి ఇలాంటి ఛాన్స్ అప్పుడప్పుడే వస్తుంది, యూస్ చేసుకోవాలా, ఫుల్గా ఎంజాయ్ చేయాలి. మీకు నిన్న నేనైతే గరుత్గజ టెంపుల్ చూపించాను, ఈరోజు అదే గరుత్గజ టెంపుల్ ఎలా ఉందో చూడండి. టెంపుల్ దగ్గర ఒక చిన్న చెట్టు మీద ఎంత స్నో ఉందో చూడండి. అసలు మామూలు స్నోఫాల్ అవ్వట్లేదు. మొత్తం ఇప్పుడైతే మొత్తం చెట్టు మొత్తం స్నోఫాల్ అయిపోయింది గాయ్స్. ఇప్పుడైతే నెక్స్ట్ మనము హడింబా టెంపుల్కి వెళ్దాం. ఈరోజు ఎలా ఉందో హడింబా టెంపుల్ చూద్దాం. నాకు తెలిసి ఈరోజు వన్ ఆఫ్ ద పీక్ వ్యూ ఉంటుంది అక్కడి నుంచి మనకి హడింబా టెంపుల్ అయితే. ఎందుకంటే ఇంత స్నోఫాల్లో టూరిస్ట్ ఎవరు లేరు ఈరోజు. మనకు రూమ్ దగ్గర కాబట్టి హ్యాపీగా తిరుగుతున్నాం వెళ్ళి. ప్రతి షాప్ దగ్గర 1 feet to 2 feet 2 feet ఇంకా చాలా ఎక్కువ ఉన్నది. ఈ డ్రైనేజ్ గుంతలు ఎక్కడ నాకు తెలియట్లేదు. ఇక్కడ చూడండి హడింబా రూట్ ఎలా ఉందో. హడింబా రూటు ఎంత స్నో ఉందో. సొలాంగ్ వ్యాలీ, అటన్న, సిస్, ఒక్కొక్కసారి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. హడింబాకి వచ్చేసి ఇక్కడే స్నోని అయితే ఎంజాయ్ చేయొచ్చు. టూరిస్టులు ఎవ్వరు లేరు, మనం ఒక్కరే ఉన్నాం ఇప్పుడైతే.
తొందరగా అయితే హడింబా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఆ వ్యూ చూసి రూమ్కి వెళ్ళిపోవాలి. కింద షూ మొత్తం తడిసిపోయింది, చేయిలు ఎంత మంట పెడుతున్నాయి అసలు, చాలా పెయిన్ వస్తుంది. గ్లౌజ్ లేకుండా ఇలాంటి స్నోలో బయట తిరగడం అనేది ఇంపాసిబుల్. ఎట్లా చెప్పాలంటే మనం ఇంకా వీడియో తీయాలి కాబట్టి గ్లౌజ్ వేసుకోరాలేదు. చేయిలు చాలా నొప్పి పెడుతున్నాయి గాయస్. హడింబాదేవి టెంపుల్ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో. మొత్తం స్నోలో మనకైతే వెల్కమ్ చేస్తుంది. స్నోలో అసలు ఈ మార్గం వ్యూ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నా గొడుగు మీద మొత్తం వెయిట్ అయిపోయింది ఎక్కువ. చూడండి ఎంత ఉందో, వెయిట్ అయిపోయింది గొడుగు, చాలా వెయిట్. చెట్టు చూసారు ఎలా ఉందో, దాన్ని కదులుతాయి ఇప్పుడు. మొత్తం స్నో 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 స్నోతో నిండిపోయింది. మనాలికి ఉన్న ప్లాన్ చేసేవాళ్ళు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకోండి ఢిల్లీకి. ఢిల్లీ నుంచి మనకి బస్సెస్ అయితే వస్తున్నాయి, అవి కూడా డైరెక్ట్ మనాలి రావట్లేదు. మనాలి నుంచి ఒక 10 కిలోమీటర్స్ ముందే స్టాప్ చేస్తున్నారు, ఎందుకంటే స్నోఫాల్ వల్ల బండ్లు అయితే స్కిడ్ అవుతున్నాయి. అక్కడ నుంచి 4x4 మల్లూడికి అయితే రావాలి. అక్కడ మనకు తెలిసిన వాళ్ళ హోటల్స్ ఉన్నాయి, నేనైతే మీకు రూమ్ ఇప్పిస్తాను బడ్జెట్లో. ఓకే, తొందరగా రండి. నెక్స్ట్ 4 days స్నోఫాల్ అయితే ఉందన్నమాట. మీకు ఇలాంటి స్నోఫాల్ దొరుకుతుంది ఫుల్గా. ఈ 4 days వచ్చే వాళ్ళకి మనకి నేను చెప్పా కదా, కపుల్ 16,000, బ్యాచిలర్స్కి 6,000. ఇవైతే వర్కౌట్ అవ్వు, ఎందుకంటే హోటల్ రేట్స్ అన్నీ పెంచేశారు, వెహికల్ రేట్స్ కూడా. మనకి ఇప్పుడైతే బ్యాచిలర్స్కి 9,000 అయితే అవుతుంది, కపుల్స్కి 22,000. ఎందుకంటే హోటల్ రేట్స్, వెహికల్స్ అన్నీ పెరిగినాయి, రేట్లు అయితే డబల్ చేసేశారు. మనం ఇవ్వడం కష్టం అనమాట బడ్జెట్లో. నేనైతే చూస్తాను మ్యాక్సిమం బడ్జెట్లో దొరకడానికి, కానీ బ్యాచెస్కి 9,000, కపుల్స్కి 22,000. ఫైనల్గా అయితే మనం హడింబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ చూడండి ఎంత స్నో ఉందో, అసలు 2 feet స్నో ఉంది ఇక్కడ కూడా. అసలు లైవ్ స్నోఫాల్ ఈ హడింబా టెంపుల్ చూస్తూ ఉంటే నాకైతే పిచ్చర్లు వేసిపోతుంది. అలా ఉంది చూడండి గాయస్. ప్రజెంట్ మనకైతే ఇక్కడ హడింబా టెంపుల్ దగ్గర అయితే ఇది సిచ్యువేషన్. కెమెరా కూడా మొత్తం బ్లర్ అయిపోతుంది, ఎందుకంటే ఫాగ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇక్కడ స్నో చేసి ఒక్కొక్కటి ఎలా ఉందంటే ఫుల్ అయిపోయింది, చూపిస్తాను అది కూడా. ఇవే స్నో చైర్స్, ఇప్పుడు వీటి మీద అయితే కూర్చుందాం. ఎలా ఉంది చూడండి గాయస్, ఎంత హైట్ ఉందో స్నో చైర్. అసలు ఇక్కడ చూపిస్తాను మీకు స్నో చైర్. ఇప్పుడు మనం దీని మీద కూర్చుందాం గాయస్. ఇక్కడ నుంచి టెంపుల్ చూస్తుంటే ఇప్పుడు మార్వలస్గా ఉంది. కింద మాత్రం నా పని అయిపోయింది, ఇంకెళ్ళిపోదాం గాయస్ రూమ్కి. నా వల్ల కాదు, ఇది తట్టుకోలేను, చలి సాగు కొడుతుంది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మార్వలెస్, మాటల్లో చెప్పలేము, అలా అయితే ఉంది. వావ్, తొందరగా రూమ్కి వెళ్ళి వేడివేడిగా ఛాయ్ తాగాలి, లేకపోతే నా పని అయిపోతుంది. ఇక్కడ చలికి అయితే పాపం డాగ్స్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నాయి చలికి. మనకేం చలి పెడుతుంటే ఇంకా వాటర్ ఎంత పడతాయి చూడండి. మనకి టెంపుల్ ఇప్పుడు కూడా ఓపెన్ ఉంది, మనం ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళి విజిట్ అయితే చేయొచ్చు. ఖాళీగా ఉంది అయితే టెంపుల్. మనం అయితే రూమ్కి వెళ్ళిపోదాం గాయస్. టూరిస్టులు జస్ట్ తక్కువ మంది ఉన్నారు, హార్డ్లీ ఒక 8 members ఉన్నారు అంతే. 8 వెళ్ళారు, 7-8 persons ఉన్నారు. అమ్మో, వెళ్ళిపోతాం గాయస్ రూమ్కి. ఇంకా మనాలికి చాలామంది అయితే గెస్ట్లు వచ్చారు నా తరపున అయితే. వాళ్ళందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసి, మళ్ళీ రావచ్చా అని. నేనైతే ఒకటే చెప్తున్నా, మీరు లక్షలు ఖర్చు పెట్టుకొని స్విట్జర్లాండ్ ఈ ఫారెన్ వెళ్ళే బదులు జస్ట్ 6,000 ఉంటుంది. ఢిల్లీ టు హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్ నుంచి ఢిల్లీ ఏదైనా కూడా 6,000 or 7,000 ఉంటుంది మ్యాక్సిమం. చేసుకొని తొందరగా ఢిల్లీకి వచ్చేయండి. నెక్స్ట్ 4 days స్నోఫాల్ ఉంది కదా, మీరైతే ఇలాంటి స్నోని అయితే ఎంజాయ్ చేయొచ్చు మనాలిలో. మీరు చూసిన మనాలి ఒకటి, ఇప్పుడు మీరు చూసే మనాలి ఒకటి. స్విట్జర్లాండ్ కాదు కదా, దాని బాప్ అనమాట, దాని బాప్ లాగా ఉంది. ఎంతకన్నా లక్ ఏముంటుంది గాయస్. అసలు నిజంగా లక్ అంటే లక్కీ గాయస్. ఎక్కడో సెటిల్ అవ్వాలి, యాక్చువల్గా వీటిలో సెటిల్ అవ్వాలి. దుబాయ్, హైదరాబాద్లో జాబ్ ట్రై చేశాను, వేరే చోట జాబ్ ట్రై చేశాను, చాలా అయితే చేశాను. లాస్ట్కి మనాలిలో ట్రావెల్ గైడ్గా అయితే ఇప్పుడు వర్క్ చేస్తున్నా. అది ఓన్గా, ఎవరి కింద కాదు, నేనే. తొందరలో మనం ట్రావెల్ కంపెనీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. చాలామంది అడుగుతున్న డౌట్ అయితే ఉంది. మనమైతే మనాలి ఇప్పుడు ప్యాకేజ్ అయితే ఇస్తున్నాం, కపుల్ ప్యాకేజు, అలాగే బ్యాచిలర్స్ ప్యాకేజ్ అనమాట. బ్యాచిలర్ ప్యాకేజ్ 6,000. 6,000లో మీకు బ్రీఫ్గా ఏమేమి ఉంటాయని చెప్తాను.
ఢిల్లీ టు మనాలి, మనాలి టు ఢిల్లీ అప్పుడు నన్ను బస్ టికెట్స్, ఓల్వో సెమీ స్లీపర్, అలాగే మనాలిలో మీకు 2 నైట్ స్టే హోటల్, అలాగే 2 బ్రేక్ఫాస్ట్, 2 డిన్నర్స్, మీకు తిరగడానికి లోకల్ సైట్ సింగ్కి 3 డేస్ కార్. మనకి 3 డేస్లో ఏమేమి చూపిస్తామంటే, డే 1లో హడింబా టెంపుల్, వశిష్ఠ టెంపుల్, బుద్ధిస్ట్ మానిస్ట్రీ, వన్ విహార్, మాల్ రోడ్, ఓల్డ్ మనాలి, క్లబ్ హౌస్. డే 2లో స్నో పాయింట్, ప్రజెంట్ అయితే స్నో పాయింట్ సోలాంగ్ వ్యాలీ. ఇంతకుముందు అయితే మనం సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్, సిస్సు ఆర్ కోక్సో చూపిస్తూ ఉన్నాం. ఇప్పుడైతే మీకు సోలాంగ్ వ్యాలీ చూపిస్తాను, ఎందుకంటే సోలాంగ్ వ్యాలీ ఫుల్ స్నో ఉంది. డే 3లో మనం మార్నింగ్ స్టార్ట్ చేసి హోటల్లో చెక్అవుట్ చేసుకొని రివర్ రాఫ్టింగ్ పాయింట్, పారాగ్లైడింగ్ పాయింట్, కస్సోల్, అలాగే మణికరణ్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ అక్కడికైతే వెళ్తాం. ఇలా మీకు బడ్జెట్లోనే మీకు మనాలి మొత్తం మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ మీతో కవర్ చేస్తాను. బ్యాచ్ 6,000. కపుల్స్కి అయితే వాళ్ళకి సేమే ఉంటుంది. అప్పుడు నా బస్ టికెట్లు, అలాగే మీకు ప్రీమియం హోటల్ అయితే ఉంటుంది స్టే, అలాగే 2 బ్రేక్ఫాస్ట్, 2 డిన్నర్స్, 2 నైట్ స్టే ఇన్ హోటల్, మీకు ప్రైవేట్ కారు, జస్ట్ ఇద్దరికే ప్రైవేట్ కారు అయితే ఉంటుంది. మీకు షేరింగ్ అయితే ఉండదు అనమాట, ఎందుకంటే కపుల్స్ కదా, హనీమూన్ కపుల్ ప్యాకేజ్ ఇది. 3 డేస్ మీకు ప్రైవేట్ కార్ అయితే ఉంటుంది, విత్ డ్రైవర్ వస్తారు, అతను మిమ్మల్ని మొత్తం గైడ్ చేస్తాడు అనమాట. అలాగే మీకు ఎక్స్ట్రా క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ హనీమూన్ బెడ్ డెకరేషన్ విత్ కేక్ ఉంటుంది. ఇవన్నీ కాంప్లిమెంటరీ అనమాట. జస్ట్ 16,000. ఈ 10 డేస్ అయితే కాదు, ఈ 10 డేస్ తర్వాత అంటే February 15th నుంచి అరౌండ్ ఏప్రిల్ 1st వీక్ వరకు హాఫ్ సీజన్ రేట్లు ఇవన్నీ, మళ్ళీ మనకి సీజన్లో రేట్లన్నీ పెరిగిపోతాయి. ఇక్కడ కార్ అయితే రంగులు ఆడడం జరుగుతుంది స్నోలో, రంగులు ఆడడం పోలేకుంది అసలు. మనకైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. మనకి అడిమార్ దగ్గర అయితే ఒక ఫుడ్ స్టాల్ అయితే ఉందన్నమాట. మనమైతే ఆలు పూరి అయితే ఆర్డర్ ఇచ్చాం. ఫస్ట్ చాయ్ తాగుదాం, దాని తర్వాత ఆలు పూరి కాస్ట్ తీసుకెళ్దాం. మన ఫ్రెండ్ అయితే నాటిందో కలిసి తిందాం. వేడిగా తింటూ ఉంటే మజానే వేరే అవుతుంది. ఇప్పుడే పడ్డాం ఒకసారి కింద. पूरी सब्जी है ना, आलू 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 सब्जी, आलू की सब्जी। ये बहुत सुना वाला हो गया, बहुत हो गया। अभी कहाँ हुआ भाई मेरे, अभी नहीं हुआ ये। आज 4 दिन है आउट हो। हाँ 4 दिन और है। है ये तो अभी अगर दिसंबर जनवरी होता ना, हाँ तब चल भी नहीं सकना था आपने। सही है. ఓకే గైస్, నెక్స్ట్ అయితే ఇంకా పార్సల్ కట్ తీసుకున్నాం, రూమ్కి వెళ్ళి తిందాం. ఈ చెల్లో వేడిగా తింటూ ఉంటే మస్తు ఉంటుంది. ఇప్పుడైతే మనం రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇంతమంది పడ్డాడు వచ్చేప్పుడు ఆడ కొంచెం స్లైడ్గా ఉంది, నేను చూడలేదు అసలు. ఇదే రోడ్డు మీద ఒక 2 డేస్ బ్యాక్ అయితే స్నో లేక నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళాం నార్మల్గా. ఇప్పుడైతే ఇలా అయితే ఉంది పరిస్థితి. రోడ్డు మేము జారుకుంటూ నడుచుకుంటూ పోతున్నాం. ఒక్కొక్క హోటల్ దగ్గర అయితే స్నో పాయింట్ అయిపోయింది. 2 feet స్నో ఉంది ఒక్కొక్క హోటల్ దగ్గర. ప్రతి హోటల్ ఒక స్నో పాయింట్. ఇప్పుడు అంటే సోలాంగ్ వ్యాలీ లాగా స్నో పాయింట్ అయిపోయింది. మనాలి నుంచి ఒక 10 kilometers ముందు, 15 kilometers వరకు, అంటే నగర్ వరకు అయితే స్నోఫాల్ అయితే పడుతుంది. చూడండి గాయస్, ఏమన్నా ఉందా. ఓకే గైస్, ఫైనల్గా అయితే మన రూమ్కి అయితే వచ్చేస్తాం. ఇంకైతే నెక్స్ట్ ఫుడ్ తిందాం. బయట అయితే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. చూడండి ఎలా ఉందో, స్నోఫాల్ అవుతూనే ఉంది. ఇంకా మన తినడం పడుకోవడం మన పని అంతే, ఇంకేం లేదు. ఓకే, మనాలికి రావాలంటే తొందరగా అయితే రావండి. నా నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకే గైస్, మన ఛానల్ కొత్తగా ఉన్నస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనాలి గురించి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కా మనైతే ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా సెర్చ్ చేయండి ద క్రేజీ ట్రావెలర్. మీకు లింక్ కూడా ఇస్తాను. ద క్రేజీ ట్రావెలర్ కాదు, క్రేజీ ట్రావెలర్ 11. ఓకే గైస్, బాయ్.